వేసిన మాంజాకి పైల్వాన్ కృష్ణన్ మీటర్ ఆఫ్ అయ్యి వాడి నడుముకి కట్టుకుని ఆ కుస్తీ ఏంటి మూలలో కూర్చుని వాళ్ళ ఏరియాలో రేపటి నుంచి పనిచేయండి అన్నా. వాళ్ళ ఏరియా మనుషులు ఏమైనా సమస్య చేస్తే వాళ్ళందరూ అబ్బాయిలు అయితే మీరందరూ ఏంటి అమ్మాయిలా? గుంపులో నుంచి డైలాగ్ మాట్లాడడం కాదు జాకీ, ఒకసారి బరిలో దిగి చూడు తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారో చూసావా?
హలో కమిషనర్ గారు, ఎలా ఉన్నారు? నిన్న రిసార్ట్లో నైట్ ఎలా ఉంది? మొత్తం నైట్ వేస్ట్ అయిపోయింది. నా టేస్ట్ ఏంటో నీకు తెలుసు కదా. కామము లేదు, కామన్ సెన్సు లేదు. యూస్ చేయండి పంపమని మీరేగా అన్నారు. యూస్ అవ్వలేదంటే అది యూస్ చేయడానికే వదలలేదు. నెక్స్ట్ టైం మంచి పీస్ పంపకపోతే రైడ్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఓ సారీ. నెక్స్ట్ టైం మీకు నచ్చినట్టు పంపిస్తాను. హే గాడిదా, నీ గురించే కంప్లైంట్. కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యమని చెప్పాను కదా, సరిగ్గా నడుచుకోవా? అతను ఒక పోలీస్. వాడు పోలీస్ కాదు, మృగం. అదే నీకు చెప్పడానికి వచ్చాను. సైకోలాగా చేశాడు. ఇలా చూడండి, ఒళ్ళంతా ఎలా కాల్చిపెట్టాడో. అంతేకాకుండా బలవంతంగా తాగిచ్చారు. అంతేకాకుండా అతని ఫ్రెండ్ బేవర్స్ గాళ్ళు. వాడి వల్ల ఏం కాలేదు, అందుకే ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. సరే పోని, అటువంటి చోటికి మళ్ళీ పంపనులే. సరోజా, తనని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వు. 2 వారాలకి రెస్ట్ తీసుకొని వెళ్ళు. ఆ కొత్త పిల్ల కదేమైంది? తను ఇంకా ఒప్పుకోలేదు. లాస్ట్ ఛాన్స్, నచ్చజెప్పు. ఒప్పుకుంటే ఓకే, లేదంటే బిజిలీని పంపుదాం. వద్దు, నేనే ఒప్పించేస్తానమ్మా. మ్మ్. రే రామ్, నువ్వేరా వీరుడు అంటే నువ్వేరా. ఇక మీద ఈ లైవ్ బ్యాండ్, తార్ ప్లాంట్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్ అన్నిటిని నీకే అప్పగిస్తున్నాను. వీళ్ళందరినీ కూడా నీ మాటే వింటారు. కాదన్నా, అది ఏయ్, ఏంట్రా నీ సమస్య? మేము ఇంతమంది సీనియర్స్ ఉండగా ఈ గొట్టంగాడికి ఇంత పెద్ద పదవి ఇస్తున్నావే, ఇదేమీ బాలేదు. థూ నా కొడక, నిన్న అటాక్ జరిగినప్పుడు మీరందరూ చూసుకుంటా ఏం పీకారు? తను మిమ్మల్ని ఒక్కసారి కాపాడుండొచ్చన్నా. ఈ ఫీల్డ్ లో ప్రతిసారి మీ అన్ని డీల్లో ఉన్నది మేమేనని మీరు మర్చిపోకండి. నా కత్తి తీయడం కాదు, ఒక్కరోజు అది లేకుండా ఉండి చూపించమను, అప్పుడు ఒప్పుకుంటాను. మీకోసం ఎన్ని డీల్స్ మేము చేసామన్నా, అది మర్చిపోవడానికి మందు కొట్టి భార్యతో పడుకుంటే కలలో కూడా అదే గుర్తొస్తుందన్నా. ఏయ్, ఆపండ్రా చాలు. ఫీల్డ్కు వచ్చి 2 సంవత్సరాలైంది, మీరు ఏమీ పీకలేదు. ఇక మీద ఏం పీకుతారు? నేను కూడా ఒక కాలంలో హోటల్ బిర్యానీ అని పనిచేసి అవతల వాడు తిని పడేసిన ప్లేట్ల్ని కడుగుతూ ఉన్నవాణ్ణేరా. ఇవాళ నేను ఇలా ఉన్నది దానికి నా విల్ పవరేరా కారణం. వీడు కొట్టిన ఒక్కొక్క దెబ్బ చూస్తుంటే ఆ రోజు రైల్వే ట్రాక్ లో 30 మంది నన్ను అటాక్ చేసినప్పుడు అందరినీ నే ఒక్కడే కొట్టింది గుర్తొచ్చిందిరా. సరే వదిలేయండి, మనందరం ఒక పని చేద్దాం. మీ అందరికీ నేను ఒక డీల్ ఇస్తాను, చేస్తారా? ఏంటో చెప్పన్నా, నువ్వు సిటీ కేసులోగానే మీరు చేస్తాను. ఆ కుస్తీ కృష్ణని చంపాలి, చేస్తారా? ఏంట్రా మాట్లాడండి, ఎందుకని నోరు మూసుకున్నారు? నేను లేపేస్తాను. అన్నపూర్ణం మీద ఒట్టు. ఆంజనేయుడే ఎదురుగా వచ్చిన ఆ కృష్ణమూర్తి కథం ముగించకుండా చుక్క నీరు కూడా తాగదు. మగాడివిరా, విన్నారు కదా, దమ్మంటే ఇదేరా. ధైర్యంతో ఉన్న వాళ్ళకే కత్తి పట్టుకున్న బరువేంటో తెలుస్తుంది. రాయ్, వెళ్ళండ్రా ఇక్కడి నుంచి, వెళ్ళండ్రా. నన్ను ముట్టుకోవద్దు. నీకసలు మాన అవమానం లాంటివి ఏవీ లేవా? ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు, మీకు అవమానంగా లేదా? నీకు నాలాగా కూతురుండుంటే ఇలాగే చేసేదానివా? ఛ! ఇలా చూడు, అదంతా ఏం లేదమ్మా. లేదు, ఏ తల్లి తన కూతురి జీవితాన్ని ఇలా చెడిపోవాలని అనుకోదమ్మా. నేను కూడా మీ అమ్మలాగే కదా. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, అదేంటంటే నీలాగా ఉన్నప్పుడు నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ ఏం చేయను, ఇంట్లో అంత పేదరికం ఉండేది. నాన్న తాగుబోతాడు. నా ఒళ్ళు ఆకలిగా ఉన్నప్పుడే నన్ను చాపనెక్కించారు. ఎవరితోని తెలుసా నీకు? మా నాన్న కన్నా ఒక ముసలాడుతో. నేను అతనికి 3వ భార్యని. నేను ఏమి చేయలేకపోయాను. అయినా కూడా నా వయసు ఆశ ఓర్చుకోలేకుండా
కట్టుకున్న భర్తని పూడ్చివేసి ఇంకొకరితో పారిపోయి వచ్చేశాను. అతను నన్ను ఇక్కడ తాకట్టు పెట్టి పారిపోయాడు. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకబ్బా. ఆ పైన దేవుడున్నాడు కదా, చాలా కిలాడి. చీకట్లో కూర్చోబెట్టినా వెలుగు తలుపులు ఎప్పటికీ తెరిసే ఉంటాయి. ఆ తాళాలు ఏవనేవి మనం కనిపెట్టుకోవాలి అంతే. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకోమ్మా.